వస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు చిరంజీవి గారిది అదే ఇంకొక సినిమా వస్తుంది, సో విశ్వంభర. సో ఆ మూవీ గురించి, ఆ మూవీలో ఎనీ మేమేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా యాదగిరి గారి నుంచి? లేదు, అంటే ఆ సినిమాకు వశిష్ఠ గారు నన్ను పిలిచారు. సో ఫస్ట్ పిలిచాక ఒక సాంగ్ ఉంది సార్ ఇట్లా చేయాలంటే, సరే చేద్దామని నేను వర్క్ స్టార్ట్ చేశాను. చేశాక ఈలోగా కీరవాణి సార్ ఆ సిచ్యువేషన్కి సాంగ్ చేశారనమాట. ఆయన ఫోన్ చేసేసి, సార్ కీరవాణి సార్ ఇచ్చేసారు, అయిపోయింది, సారీ అని చెప్పారు. సరే ఓకే. అయిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. సరే ఆ సాంగ్ అవ్వలేదు, అలాగే ఉంది, మీరే చేయాలేమో, తేనె పలుకుల్లాగా మీ చేతిలోనే హిట్ వస్తుందేమో అనుకున్నా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ ఆ టైంలో నేను 3-4 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా. ఆ టైంలో ఇప్పుడు బింబిసార రీ రికార్డింగ్ ఉంది, సారీ బ్రహ్మాండ అనే సినిమా, బ్రహ్మాండ సినిమా రీ రికార్డింగ్లో చాలా పీక్ స్టేజ్లో ఉంది. అది చాలా అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ టెన్షన్ పెట్టేస్తున్నారు, కావాలి తొందర కావాలి. ఇటు ఒకవైపు మన్మయ్ అనే సినిమా మిక్సింగ్ జరుగుతుంది, ఫైనల్ మిక్సింగ్. ఓకే. తర్వాత ఐ హేట్ మ్యారేజ్ అని ఇంకో సినిమా స్టార్ట్ అయింది, దాని కంపోజింగ్. సో ఇంత టెన్షన్లో నేను చేయలేను. పెద్ద ప్రాజెక్ట్ అంటే అందులోనూ అంతే టెన్షన్ కూడా ఉంటుంది. టెన్షన్ అంటే నేను ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఏ వర్క్ చేసినా మనం 100% దాంట్లో ఇన్వాల్వ్ మన అది ఉంటేనే చేయాలని నాకు నా ఇంటెన్షన్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు నా దగ్గరికి, వీళ్ళు వర్క్ చేస్తున్నారు, నాకు డబ్బులు ఇచ్చారు. సో నేను వీళ్ళని వదిలేసి నేను అది న్యాయం కాదు, నాకు ఎథికల్గా కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు చిరంజీవి సార్ సినిమా ఏంటంటే మనం అదృష్టం ఉంటే ఇంకో అవకాశం రావచ్చు, కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు, నేను వీళ్ళకి చేయాలి, వీళ్ళు పని చేశాక అప్పుడు మన అదృష్టం ఉంటే చిరంజీవి గారు నెక్స్ట్ సినిమా కూడా చేయొచ్చు. యాదగిరి గారు ఓరయ్యో నా అయ్య సాంగ్ చంద్రబోస్ గారు రాసి పాడిన పాట, సో అది ఎంత టచింగ్గా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో అలానే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ అయిన బ్రహ్మాండం మూవీలో ఒక పాట అంతే టచింగ్గా ఉంది. ఆ పాటని అంత అద్భుతంగా ఎలా పాడగలిగారు? యాక్చువల్గా నేను ఏంటంటే కంపోజ్ చేసినప్పుడే పాడి వినిపిస్తాను కాబట్టి ట్రాక్ కూడా నేనే పాడాను. యాక్చువల్గా చిన్న సినిమాలకు ఏమవుద్దంటే మనం ఇప్పుడు ట్రాక్ సింగర్ని పిలిపించి పాడిచ్చేంత బడ్జెట్ ఉండదు. సో నేనే పాడేశాను, నా వాయిస్ మీదే షూట్ అయిపోయింది అది. సో దానికి మళ్ళీ సింగర్స్తో పాడిద్దామని అనుకున్నాం. ఫస్ట్ వందే మాతరం గారు అనుకున్నాము. సో వందే మాతరం గారు అనుకున్నప్పుడు ఆయన బడ్జెట్ ఎక్కువ అయింది, అది ప్రొడ్యూసర్ గారి దగ్గర అంత లేదు. సో తర్వాత ఏంటంటే ఇంకా అంటే ఇప్పుడు డైరెక్టర్కి ఏంటంటే నేను అందులో 2-3 పాటలు పాడాను ఈ సినిమాలో. డైరెక్టర్కి ఏంటంటే వేరే సింగర్స్ పాడితే మనకి ఆడియోకి ఎక్కువ రైట్స్ వస్తాయేమని ఆయన ఆశ. సో మేము ట్రై చేసాం, బట్ మేము అనుకున్న సింగర్స్ మా బడ్జెట్లో లేరు. సో ఏమన్నానంటే సరే ఉండని అని అలా ఉంచేశారు. అయ్యాక డైరెక్టర్, హీరో అందరూ వినేసి అసలు మీ వాయిసే చాలా బాగుంది సార్, ఇలాగే ఉంచేద్దాము, మా కోసం ఆ పాట బ్రహ్మాండంలో. ఏమైనదయ్యా అయ్యో ఏమైనదయ్యా, అయ్యో గింతలోనే ఎంత పాప పని చేసి సావ మీద మన్ను పోయ్యా, ఏడున్నాడయ్యా బీరప్ప ఎటువాయనయ్యా, ఇల్లు ఆకిలిడిచి ఉన్న ఊరు మరిచి నువ్వు యాడికి పోయినవయ్యా, నువ్వు కట్టి ఆడిన గజ్జ సిన్నబోయేనయ్యా, నీ సప్పుడైన డోలు మూగబోయేనయ్యా, నువ్వు మాకు చెప్పిన కథలు ఏడవబట్టేనయ్యా, నువ్వు గట్టుకున్న గూడు గుండె వగిలేనయ్యా, నిన్ను నమ్ముకున్న చెట్టు ఊపిరి వీల్చక కుమిలిపోయేనయ్యా, ఓ అయ్యా మా అయ్యా నువ్వు మంచి మనుషుల్లోనే మంచి మనిషివాని, గా మాయ దేవుడొచ్చి నిన్ను దోల్కవాయే, ఓ అయ్యా మా అయ్యా నీ సల్లనైన కంటి చూపు నీడలేక మా గుండెలోని బాధ ఎండారదయ్యా.
ఒక్కొక్క పదంలో ఎంత అర్థం ఉందంటే నిజంగా ఆ డెప్త్ లిరిక్స్ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ లిరిక్స్ రాయడంలో కూడా ఆ ఆవేదనను చూపించాల్సి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, పదాల కూర్పు? అంటే యాక్చువల్గా అంటే నేనేంటంటే రాసేటప్పుడు అంటే నేను పెద్దగా లిటరేచర్ అంతా ఏం చదవలేదు, పెద్ద డిగ్రీలు పీజీలు ఏం చేయలేదు. నేను చదివిన ఇంటరే. బట్ ఏంటంటే నేను ఎక్కువ మనుషుల్ని గమనిస్తూ ఉంటా, మనుషుల యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటా నేను. ఒక్కొక్క నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి మనిషి నడిచే ఒక గ్రంథం లాంటాడు, నడిచే ఒక పుస్తకం లాంటాడు. వాళ్ళని గమనిస్తే మనకు భాష పరంగా కానీ గ్రామర్ అనేది మనం చదువుకొని ఉంటాం చిన్నప్పుడు. అవును, మనకు అలంకారాలు అన్నీ తెలుసు. సో అట్లా నేను సిచ్యువేషన్లోంచి నేను లిరిక్స్ తీసుకొస్తాను. నేను ప్రతి డైరెక్టర్కి ఏం చెప్తానంటే, చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈ మీడియా, సోషల్ మీడియా ఎక్కువైపోయింది వాళ్ళకు. అంటే మ్యూజిక్, వరల్డ్ వైడ్ మ్యూజిక్ అంతా వింటున్నారు. ఏంటంటే కథ చెప్పేటప్పుడే మనకి ఇచ్చేస్తుంటారు, సార్ ఇలా ఉండాలి, ఈ పాటలాగా ఉండాలి, ఈ పాటలాగా చేయండి, పలానా పాటలాగా చేయండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తారు. కానీ అది తప్పు. నేను ప్రతి డైరెక్టర్కి అదే, నా కథ చెప్పడానికి ఎవరైనా వస్తే చెప్తాను, సార్ మీరు ఏదైతే కథ చెప్తారో ఆ కథలో మ్యూజిక్ ఉంటుంది సార్, ప్రతి క్యారెక్టర్కి ఒక ట్యూన్ ఉంటుంది సార్, ప్రతి క్యారెక్టర్లో ఒక లిరిక్ ఉంటుంది సార్, అది మనం పట్టుకోగలగాలి సార్, అప్పుడే బాగుంటుంది. కానీ మనం ఎవరో ఏదో చేశారని చేస్తే అది కరెక్ట్ రాదు సార్. మీకు తాత్కాలికంగా బాగుంటుంది కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. సో కథలోంచి వచ్చినప్పుడే పాట అనేది హిట్ అవుతుంది. అట్లా డైరెక్టర్ గారు నాకు ఈ సిచ్యువేషన్ చెప్పంగానే నేను ఒకే ట్యూన్ పంపించాను ఆయనకి. లిరిక్ అంటే నేను రాస్తాను కాబట్టి రాసేసి ట్యూన్ పంపించాను. ఇమ్మీడియట్గా నాకు వేరే ట్యూన్ ఏమొద్దు సార్, నాకు ఇదే బాగుంది, ఈ లిరికే బాగుందని ఫస్ట్ ఓకే చేసిన పాట ఇదే. యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది ఆ సాంగ్. ఎస్, బాగా అప్రిషియేషన్ వస్తుంది. హ్యాపీ ఏంటంటే నాకు సింగర్గా బాగా ఆఫ్టర్ సంపంగి తర్వాత, పవన్ కళ్యాణ్ పాట తర్వాత నాకు ఈ పాట బాగా అప్రిషియేషన్ వస్తుంది.